నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వివాహ సమస్యలకు పరిష్కారాలేంటి? సంతాన ప్రాప్తి కోసం ఎలాంటి పరిహారం చేయాలి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అయితే ఈ వివాహానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో చాలా మంది వివాహం అనేది చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. అంటే ఈ ఆలస్యం అవుతున్నప్పుడు ఎటువంటి పరిష్కారం మనం చేసుకోవాలి త్వరగా పెళ్ళవ్వాలంటే? మంచి విషయమే. ఎందుకంటే మనకు ప్రకృతి ప్రకారంగా సమయానుకూలంగా వివాహం అన్నది సృష్టికి ప్రారంభం. ఎవరి యొక్క వ్యక్తిగత జీవితానికైనా అది ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి విషయం. స్త్రీ పురుషుల యొక్క వివాహం కలయిక సృష్టి అనేది ఆది నుంచి కూడా అనాదిగా అది ప్రధానమైన ఘట్టం. అయితే ఇందులో వివాహం గురించి ప్రయత్నాలు చేస్తూ బాగా ఆలస్యమైనటువంటి వాళ్ళు ఏంటంటే పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా వాళ్ళు పుట్టినటువంటి పాద సమయాన్ని బట్టి కొంతమందికి ఆలస్యం జరుగుతుంది. అంటే వాళ్ళ జాతకాల్లో కొంత వయసు తర్వాతనే వివాహం అయ్యే యోగం ఉంటుంది. అది ఏమిటి అంటే 25, 27, 29 ఆ మూమెంట్లు. కొంతమందికి ఏంటంటే కుజదోష ప్రభావం అనేది స్థాయి ఉండడం వల్ల, అంటే ఆ స్థాయి కూడా ఏంటంటే ఉదయము 7, 8 లేదంటే 8, 9 ఆ స్థాయి సూర్యుడు వైబ్రేషన్ అలాగే రేడియేషన్ ఎలా ఉంటుందో అటువంటి కుజదోషం ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అది కూడా ఆలస్యమే అవుతుంది. అంటే 27 నుంచి 30 మధ్యలో. అలా కాకుండా ఇంకా కూడా అధికంగా ఆలస్యం అవుతుంది అంటే కుజదోష ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అని అర్థం. అంటే మధ్యాహ్నం 1 గంటప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడో అటువంటి వైబ్రేషన్. అయితే ఏది ఏమైనా వీటికి వచ్చేసి మనం అందరూ ఖర్చు పెట్టి చేయలేరు పూజలు. వాటికి వచ్చేసి హోమాలు ఉంటాయి. కుజదోషానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభావానికి సంబంధించి కుజుడికి కూడా ఏ పరిహారం చేస్తే అది పరిహారం అవుతుంది, ఏ రెమెడీ చేస్తే పరిహారం అవుతుందని మనము దాన్ని బట్టి చేయాల్సింది ఉంటుంది. వాటికి ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా సింపుల్ రెమెడీ, ఖర్చు లేని రెమెడీ కూడా. ఈ రెమెడీ ఏంటంటే మామూలుగా అందరూ కూడా చేయవచ్చు. అందరూ డబ్బులు ఖర్చు పెట్టి చేసే స్తోమత లేని వాళ్ళకి ఇది చాలా పెద్ద రెమెడీ కూడాను. మనం చూసేదానికి అందరూ ఇది సింపుల్ కదా అని అనుకుంటారు, కానీ ఇందులో ఉన్నది 100% ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఏంటంటే బాగా ఆలస్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొబ్బరి బొండం అంటే మనం కొబ్బరికాయ కాదు, అంటే పీస్ తీసేసింది కాదు, పచ్చడి కొబ్బరి బొండం. అది మనము అన్ని శుభకార్యాలకు వాడతాం కదా, కన్యాదానానికి కానీ లేదంటే మనం నిశ్చితాంబూలాలు పుచ్చుకునేటప్పుడు కానీ వివాహ ఘట్టంలోనూ అన్నిట్లోనూ ప్రధానంగా A to Z అన్నిట్లోనూ, లేదా మనము దైవారాధన అమ్మవారిని పూజించాలన్నా కలశం పైన పచ్చడి కొబ్బరి బొండం పెట్టి చేస్తేనే పూజకు ఫలితం అన్నమాట. అలా కాకుండా ఏం చేస్తారండి, పీస్ తీసేసిన కాయ ఎండిపోయినటువంటి కొబ్బరికాయలు పెట్టి చేస్తారు, అది దోషం అన్నమాట. పచ్చని కొబ్బరి బొండాన్ని తీసుకొని వివాహం కానటువంటి వాళ్ళు 7 రాత్రులు పనుకునేటప్పుడు మంచం మీదనే ఆ కొబ్బరి బొండాన్ని వాళ్ళకు తోడుగా పక్కన పెట్టుకొని తల దగ్గర పెట్టుకొని నిద్రపోవడం. 7 రాత్రులు పూర్తిగా ఆ కొబ్బరి బొండాన్ని మనతో పాటు నిద్ర చేసేలాగా చూసుకోవాలి. ఆ 7 రాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని మనం తీసుకువెళ్ళి నీళ్ళల్లో అయినా వదిలేయచ్చు, లేదంటే గుడిలో ఉన్నటువంటి పూజారికి దానం ఇవ్వాలి. పూజారి కన్నా దానం ఇవ్వాలి, లేదు అనుకుంటే నీళ్ళల్లో వదిలేసేయాలి ఆ కొబ్బరి బొండాన్ని. ఆ 7 రాత్రులు పూర్తిగా గడిస్తే ఆ కొబ్బరి బొండానికి ఉన్నటువంటి అత్యంత శక్తి, మన కొబ్బరికాయని దేవుడికి మనం కొడతాం కదా, మన కోరికలన్నిటినీ ఆయనకు తెలియచేయడం అన్నమాట, వ్యక్తపరచుకోవడం. అలాగే ఇది కూడా మన వివాహ యొక్క కోరికని కొబ్బరి బొండ రూపంలో
మనకు శుభప్రదాన్ని కలిగించడం కోసం పాజిటివ్ని మనం రిసీవ్ చేసుకొని నెగిటివ్ని కొబ్బరి బొండం తీసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి దానమన్నా చేయాలి, లేదంటే నీళ్ళలోన్నా వేసేయాలి. అలా చేసినట్టయితే వాళ్ళకి 100% తొందరగా వివాహం అవుతుంది. అలా గురుగారు, ఇంకా మనం మాట్లాడుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుంచి చంద్రకళ గారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2011 ఓకే, జూన్ 2, అదే 1వ తారీఖు నైట్ 12:10 ఇది 2011. అంటే జూన్ 2 2002 2011 అదే జూన్ 2. జూన్ 2. హలో, చెప్పండి గురుగారు. సమయం ఎప్పుడన్నారమ్మా? నైట్ 12:10 అండి. జూన్ ఎన్నో తారీఖు? 2. జూన్ 1 నైట్ 12:10 అండి. సరేనమ్మా, 2వ తారీఖు అండి. సరేనమ్మా. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ కరనామ సంవత్సరం, అలాగే వైశాఖ మాసం రాత్రి, అలాగే సూర్యోదయం అవుతే జ్యేష్ఠ మాసం అవుతుంది, అంటే బుధవారం రాత్రి. అమావాస్య ఉంది, అలాగే రోహిణి నక్షత్రము, వృషభ రాశిలో పుట్టిందమ్మ అమ్మాయి. అమ్మాయి జన్మనామం కూడా విజయలక్ష్మి అని పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? వాసవి పెట్టానండి. అది కూడా జన్మనామమేలేండి. వి అక్షరాల మీదే వస్తుంది. వాసవి అని పెట్టారు, మంచిదే. తర్వాత తన యొక్క వివాహ విషయంలో కాస్త సమస్యలు ఉన్నాయమ్మా. అన్ని ఫోన్లు మన టీవీలో చెప్పేటి కాదు. తన ఇష్ట ప్రకారంగా కూడా వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కాదులేండి, తొందరపడద్దు, భయపడద్దు. ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్య వచ్చిందా మా అమ్మాయికి? హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది. సరేనమ్మా. అమ్మాయి జాతక ప్రకారంగా విద్యా ఉద్యోగానికి అయితే సమస్యలు ఏమీ లేవు. ఒక వివాహ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. విద్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఉద్యోగం గురించి కూడా మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి తనిష్ట ప్రకారం వివాహం చేసుకోవడమా, లేదంటే మీరు చేసినా కూడా వివాహం తర్వాత కష్టాలు ఉన్నాయి, ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి. అందుకనేసి వాటికి ముందే పరిహారం చేసి ఆ తర్వాత వివాహం చేయండి, బాగుంటుంది, చక్కగా కలిసి వస్తుందమ్మా. శుభం. అలాగే గురుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు అంటే ఈ విధంగా మీరు చెప్పినటువంటి ఆ రెమెడీ చేస్తే 100% వాళ్ళకి పెళ్ళవుతుందా? 1000% అవుతుంది, 100% కాదు, 1000% అవుతుంది. అది సింపుల్ రెమెడీ అని అనుకోవద్దు. ఇప్పుడు కొబ్బరి బొండం సర్వ విధాల శుభప్రదమైనటువంటిది. అందులోనూ త్రిమూర్తులకి ఒక ప్రతీక. త్రిమూర్తులకంటే కొబ్బరికాయలో 3 కన్నులు ఉంటాయి. మీరు పీస్ తీస్తే మనం చూస్తాం కదా. ఆ 3 కన్నులు కూడాను త్రిమూర్తులు, అంటే బ్రహ్మ, విష్ణు, శివ, మహేశ్వరుడు, త్రిమూర్తులు. అలాగే మనం ఏదన్నా సరే బలమైనటువంటి మాంగళ్య దోషం ఉన్నప్పుడు అమ్మాయికి అయితే తెల్ల జిల్లేడి చెట్టుతో కానీ, లేదంటే రాగి చెట్టుతో కానీ ఆ దోష ప్రభావాన్ని బట్టి నల్ల మేకపోతుకు కానీ ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అంటే మాంగళ్య దోషాలు వైదొలిగిపోవడానికి, ప్రాణ నష్టాలు అనేది వైదొలిగిపోవడానికి, ఎడబాట్లు, పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా వైదొలిగిపోవడానికి. అదే అబ్బాయికి ఉన్నట్టయితే ఏంటంటే అరటి చెట్టుతో, అంటే అరటి చెట్టు అంటే చిన్నది పిల్ల, అరటి పిల్లతో చేయడం కానీ, లేదంటే నల్ల మేకకి ఇచ్చి చేయడం కానీ, మేక అలాగా ఆ యొక్క దోషాన్ని బట్టి మనం చేస్తుంటాం. దానికి సంబంధించి వాటికంటే ఎక్కువగా కూడా శక్తి కలిగింది ఇక్కడ త్రిమూర్తులు. మనము ఉన్నటువంటి ఆ నారికేల ఫలాన్ని మనతో పాటు ఒక 7 రాత్రులు మన తల దగ్గర, అంటే దిండి దగ్గర, తలాపి కాడ మనం పెట్టుకొని పనుకొని నిద్ర చేసినట్టు అయితే సాక్షాత్తు త్రిమూర్తులతో సహజీవనం చేసినంత పూజాఫలం అనమాట. అంటే సహజీవనం అంటే అదేం కాదు, కానీ సపోజ్ అలాంటి యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది
వస్తుంది. ఆ మాంగళ్య దోషాలు, వివాహ దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ని శుభప్రదమైనటువంటి ఆ నారికేల ఫలం, కొబ్బరి బోండం కదా, మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా కూడా తీసేసుకుంటుంది. ఆ యొక్క నారికేల ఫలంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు వస్తుంది. ఆ తర్వాత 7 రాత్రులు కూడా ఏంటంటే మన జీవితానికి ముడిపడినటువంటి బంధం కాబట్టి అది, అందుకని 7 రాత్రులు మన పక్కన తలాపిని పెట్టుకొని ఆ తర్వాత తీసుకుపోయి ఆ 7 రాత్రులు పూర్తి అయిన తర్వాత పూజారికి కానీ దానం చేయాలి. లేదంటే నీళ్ళల్లో, చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ వదిలేస్తే కూడా అత్యంత శుభప్రదంగా మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది 100% కాదు, 1000% కూడా అవుతుంది. వివాహం కావడానికి మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అయిపోతుంది. అయితే తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏమిటనేది అది ఇంకా పర్సనల్ జీవితాన్ని మనము చూడాల్సిందే. వివాహం తొందరగా కావడానికి అయితే మాత్రం ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. అంటే మనం ఇలా చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్. అంటే మామూలుగా మంత్లీ టైం వచ్చినప్పుడు చేయకూడదు ఇది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు చేయకూడదు. తర్వాత అయిపోయిన తర్వాతనే ఇలా చేయాలి. ఇంకా కూడా చేయగలిగితే ఈ ఉగాది మన 29వ తారీఖు అమావాస్య శనివారం, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి 7 రోజులు కంప్లీట్ చేసి ఆ తర్వాత దానం చేయడం కానీ నీళ్ళలో వేయడం కానీ చేస్తే 100% ఎవరికైనా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి. అమావాస్య శనివారం, ఉగాది కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి అందుకనేసి ఆ రోజు నుంచి, అంటే ముందు రోజు కొనుక్కొచ్చుకోవాలి. ఎప్పుడు శుక్రవారం రోజు 28వ తారీఖున మనం కొబ్బరి బోండం తెచ్చుకోవాలి. శనివారంతో ప్రారంభం చేయాలి. శనివారం అంటే ఆ శుక్రవారం నైట్ అనుకోండి. శనివారం అంటే మళ్ళీ శనివారం సాయంత్రానికి ఉగాది వచ్చేస్తుంది కాబట్టి అమావాస్య గడియల్లోనే మనం ఇది చేయాలి. ప్రారంభం చేసి, ఎందుకు అలా చేయాలి అంటే ఈ అమావాస్య వచ్చేసి కాస్త సప్తగ్రహ కూటమి అని, లేదంటే కేతు దృష్టి ఉండడం వల్ల అష్టగ్రహ కూటమి అని కూడా చెప్పచ్చు. మామూలుగా అందరికీ షష్టగ్రహ కూటమే కదా అనుకుంటారు, గ్రహాలు 6 మందే కదా అని. వాళ్ళతో పాటు కూడా ఇక్కడ వరుణ దేవుడు ఉండడం అదొకటి, ఆ కేతు దృష్టి ఉండడం కూడా అది పెద్ద దోషమే. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నెగిటివ్ పోవడానికి, మనలో చెడు పోవడానికి అమావాస్య రోజునే మనం నిద్ర చేస్తూ అక్కడి నుంచి 7 రోజులు కంప్లీట్ చేసి ఆ 7 రోజుల తర్వాత దాన్ని తీసుకుపోయి పూజారికి దానం చేయాలి. లేదు పూజారి తీసుకోలేదనుకోండి నీళ్ళల్లో వేసేయాలి. అలాగే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి లక్ష్మి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2008 5వ నెల 16వ తారీఖు. ఓకే, టైం అండి? శుక్రవారము తెల్లవారుజామున 7 గంటలకు. ఓకే అండి, గురుగారు చెప్తారు. హలో, నమస్తే స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ జాతకమేనమ్మా? పాపది మా అమ్మాయి. మీ అమ్మాయిదా? సరేనమ్మా. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ సర్వాధారినామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారమ్మా. అలాగే మీరన్నట్టుగా శుక్రవారము సూర్యోదయం అవుతే, అలాగే తన పుట్టినటువంటి నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రము 2వ పాదము కన్యా రాశిలో పుట్టారు అమ్మాయి. అమ్మాయికి పేరు వచ్చేసి జన్మనామం షడ్ముఖి అని పెట్టాలి. ఏం పేరు పెట్టారు? చందన అని పెట్టాను స్వామి. చందనానా? చందన. చందన అది జన్మనామం కాదు కదా, అంటే మీకు స్వామి దేవుడి పేరు చెన్నకేశ్వర స్వామి పెట్టాలన్నారు, అందుకే అది పెట్టాము. చెన్నకేశవ స్వామి. అవును స్వామి, ఇంటి దేవుడు. ఏది మీ కడప జిల్లానా? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. సరేనమ్మా, పర్వాలేదు. అలాగే అమ్మాయి పుట్టిన దాన్ని బట్టి అమ్మాయికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా పాపకేమన్నా? ఇప్పుడు బానే ఉంది స్వామి. పర్వాలేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలకు సంబంధించి కానీ అమ్మాయికి కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపు కంటే అపెండిక్షన్ సమస్యలు,
లేదంటే తలకు కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఏం చేస్తారంటే పుట్టమన్ను తెచ్చుకొని అమ్మాయికి తేనె కానీ లేదంటే నెయ్యితో కానీ ఆ పుట్టమట్టిని సాది కడుపుకి కానీ అలాగే తలకు కానీ పెట్టండి. ఒక 11 మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ అలా పెట్టండి. ఆరోగ్య సమస్య అనేది రాకుండా పోతుంది. తర్వాత వచ్చేసి తను చెప్పమ్మా. నాకు దోషం ఏమన్నా ఉందా? అవునమ్మా, ఉందని చెప్పడం కదా. అదే ఎలాగ చేయాలో చెప్తారా స్వామి? అది పూర్తిగా జాతకం చూసి దానికి తగినట్టు చెప్పాలమ్మా. మామూలుగా అందుకనే మీకు ఈ రెమెడీ చెప్పడం కూడాను. ఆ పుట్టమట్టి అనేది నాగదోషానికి సంబంధించినటువంటి. అంటే స్వామి నాగమయ్యది ఏమన్నా పూజ చేసుకుంటే పోతుందా స్వామి అమ్మాయికి? చేసినా పోతుంది. లేదంటే దానికే మంచి రెమెడీ ఇది నేను చెప్పింది కూడా. ఇది పుట్టమట్టి. ఎందుకంటే ఆ పుట్ట పైన పాములు తిరుగాడుతూ ఉంటాయి కాబట్టి ఇవే కాకుండా అన్ని విధాలా కూడా ఆ పుట్టను మనము ఒక దేవాలయంగా పూజిస్తాం కాబట్టి అటువంటి పుట్టమట్టి తెచ్చుకొని తనకు తేనెతోనైనా సరే లేదంటే నెయ్యితోనైనా సరే ఆ మట్టిని సాది బొడ్డుకి అంటే పొట్టకి కానీ తర్వాత బొట్టు కానీ పెట్టడం వల్ల ఈ అమ్మాయికి ఏ దోషము లేకుండా పోతుందమ్మా. చక్కగా కలిసి వస్తుంది. అన్ని విధాలు కూడా చక్కగా ఉన్నత విద్య అలాగే మంచి ఆరోగ్యము, భవిష్యత్తులో కూడా తన వివాహ జీవితంలో కూడా నష్టాలు లేకుండా పోతాయి. చక్కగా కలిసి వస్తుంది. అలా చేసుకోండి అమ్మా. శుభం. మరో కాల్ ఉన్నారండి, ఏలూరు నుంచి లక్ష్మి గారు. హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. అలాగే అంటే ఇప్పుడు వివాహం తర్వాత కూడా కొంతమందికి సంతానం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమందికి 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టకుండా ఉంటారు. చాలా నిరాశలో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయి? 100% ఉంది. ఈ రెమెడీ కూడా అందరికీ చిన్న రెమెడీగా అనిపిస్తుంది కానీ చాలా మంచి రెమెడీ ఇది. సంతానం మినిమం ఆలస్యం జరుగుతున్న అంటే ఆలస్యం అంటే వివాహమైన తర్వాత సంవత్సరానికి కానీ 2 ఏళ్ళకి కానీ లేదంటే మహా అంటే 3 ఏళ్ళ లోపలే సంతానం కలగాలి. వివాహమైన 100% చెప్తే సంవత్సరం 2 ఏళ్ళ లోపలే తీసుకోండి. మరో కాల్ ఉన్నారండి, కోరుకొండ నుంచి సుప్రభ గారు. హలో హలో అండి, మా అమ్మాయి గురించి తెలుసుకుందామండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ అండి 95 అండి. ఓకే. జూన్ 2వ తారీఖు శుక్రవారం ఉదయం 55 అండి. ఓకే. 12:55 కాదండి, 55 నిమిషాలండి. ఎన్నో తారీఖు? జూన్ 2వ తారీఖు సాయంత్రమా? ఉదయం అండి. సరేనమ్మా. మీ అమ్మాయి అమ్మా? అమ్మాయి అండి. సరే, వివాహం గురించా? వివాహం గురించి ఒక మీ వాయిస్ ఎందుకు మాకు కట్ అవుతూ వస్తుంది? మాకు ఇక్కడ సరిగ్గా ఉండలేదు, కోరుకుంట విలేజ్ అండి. సరేనమ్మా. మీ అమ్మాయి పుట్టింది శ్రీ యువనామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టారు. అమ్మాయి పుట్టింది శుద్ధ చవితి శుక్రవారము, పునర్వసు నక్షత్రము, అలాగే 3-4 పాద సంధి. అది ఉదయం ఎన్ని గంటలకు అన్నారు కరెక్ట్ గా? 55 అండి. అదే ఎన్ని గంటలు? ఉదయం 50. ఉదయం తెల్లవారుజామున 50. అదే 5 గంటల 55 నిమిషాలు. 5 గంటల 55 నిమిషాలు. 55 అనేది వినిపిస్తుంది. సరే, పర్వాలేదు. 3వ పాదము మిథున రాశిలో పుట్టింది అమ్మాయి. అలాగే అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా అమ్మాయికి కుజదోషం ఉందమ్మా. అదేమన్నా మీరు పరిహారం చేయించారా? ఇంకేమీ చేయించలేదండి. ఏదైనా చిన్న చిన్న దానాలు ఇమ్మంటే ఇస్తున్నామండి. దానాలు ఇస్తే సరిపోదమ్మా. సరే, పర్వాలేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ రెమెడీ చెప్పాను కదా, కొబ్బరి బొండం ఇలా చేయమని. అలా చెయ్యండి. ఎటువంటి అంటే కుజదోషం అనేది బలంగా ఉంది. అయితే ఈ రెమెడీ ఏంట్రా అంటే వివాహం కావడానికి మాత్రమే ఉపయోగపడుతుందమ్మా, తొందరగా కావడం కోసం. అయితే వివాహం అయిన తర్వాత సంసార జీవితం ఏమిటి, భార్యాభర్తలు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారా లేకపోతే ఏదైనా సమస్యలు వస్తాయా అనే దాన్ని బట్టి తెలుసుకోవాలి అనుకుంటే అది జాతకాన్ని పూర్తిగా చూసుకున్న తర్వాత ఆ స్థాయి ఆ డిగ్రీస్ని బట్టి దానికి తగినట్టు పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే
వివాహం అయిన తర్వాత కూడా సంసారం సుఖంగా ఉంటుందమ్మా, సంతోషంగా ఉంటుంది. ముందు ఆ విషయం మీరు పూర్తిగా తెలుసుకొని పరిహారం చేసుకోండి. వివాహం కావడం కోసమైతే ఇప్పుడు ఇందాక చెప్పిన రెమెడీ పాటించండి చాలు. ఏ దానాలు అక్కర్లేదు. అంటే ఇది ఆల్రెడీ కొబ్బరి బోండాన్ని మనం చేయడమే కన్యాదానం కూడా. పూజారికి దానం చేస్తున్నామంటే కొబ్బరి బోండాన్ని మనతో పాటు నిద్ర చేసి తీసుకుపోయి ఇవ్వడం కన్యాదానం కిందని. అది కూడాను మనము కన్యాదానం చేసేటప్పుడు కొబ్బరి బోండంతో మనము కన్యాదానం ఇస్తాం కదా, అలాగే అనేక విధాలు కూడా దీని ఒక రెమెడీ వచ్చేసి చాలా శుభప్రదమైనటువంటి రెమెడీ. అది చెయ్యండి, వివాహం అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే వివాహం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ జీవితం అంటే భార్యాభర్తల యొక్క సంసార జీవితము ఏమిటి, అలాగే సంతాన విషయం ఏమిటి, అనేక విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకుని పూర్తిగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేయండి. జీవితం అంతా కూడా సుఖంగా ఉండొచ్చమ్మా. శుభం. అలాగే మరొక కాల్ ఉన్నారండి, కరీంనగర్ నుంచి పెద్దన్న గారు. హలో స్వామి. నమస్తే స్వామి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1/8/1990 ఆగస్టు 1. టైము రాత్రి 9:45. ఓకే. ఆగస్టు 1 కరీంనగర్ జిల్లా అమ్మ, పుట్టింది ఆగస్టు 1 సమయం రాత్రి 9:45. తెలియచేస్తాను. హలో స్వామి. నమస్తే స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు పుట్టినటువంటి తెలుగు చెప్పనా? నేను ఇంకా జీవితంలో సెటిల్మెంట్ కాలేదు స్వామి. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను పెళ్లి కోసం స్వామి. నాన్న చనిపోయారు. ఓకే. ఇంకా నా దారి ఎట్లా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అయింది మీ నాన్నగారు చనిపోయి? 4 సంవత్సరాలు అవుతుంది స్వామి. గుండెపోటు వచ్చి చనిపోయాడు కరోనా తర్వాత. అయ్యో, కరోనా తర్వాత. అవునండి. సరే నాన్న, తెలియచేస్తాను. మీరు పుట్టిందేమో శ్రీ ప్రమోద నామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి ఏకాదశి బుధవారం, శుద్ధ ఏకాదశి, అమావాస్య తర్వాత పౌర్ణానికి మధ్యలో 11వ రోజు పుట్టారు, బుధవారము. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదము, వృశ్చిక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతకరీత్యా నీ జాతకరీత్యా కూడా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలు ఉన్నాయి. చదువు కూడా ఆటంకం జరిగింది కదా? జరిగింది స్వామి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానన్నావు కాబట్టి చెప్తున్నాను, డబ్బులు పెట్టుబడి పెట్టి మాత్రం వ్యాపారం చేయకాకు. లేదు స్వామి. మీడియేటర్గా మాత్రమే వ్యవహరించు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఉన్నావు కాబట్టి కొన్ని ఆశలు పుడుతూ ఉంటాయన్నమాట. అంటే మనమే డబ్బులు పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది అని ప్రేరేపణ జరుగుతుంది. అంటే మనకు తెలియకుండా మనమే కొన్నిట్లకి ఇన్వాల్వ్ అయిపోతుంటాం. అంటే ఆ దోషాల మాయలాగా జీవితాన్ని మాయా జీవితం అంటారు దీన్ని. ఎప్పుడు ఎలా ఏం జరిగిపోతుందో తెలియదు. మళ్ళీ దాని నుంచి బయటపడిన తర్వాత ఎందుకు నేను ఇలా చేశాను అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళే అసహించుకునేలాగా కూడా ఉంటుంటాయి అన్నమాట. అలా తీసుకెళ్ళిపోతుంటుంది. అయితే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే అలర్ట్, జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి మీరేదన్నా కొని చేయాలనుకున్నారనుకోండి, చేతులు కాల్చుకుంటారు. డబ్బులు పెట్టుబడి పెట్టకుండా మీడియేటర్గా మాత్రం వ్యవహరించావంటే పర్వాలేదు. అది నువ్వు చేయాల్సిన పని. ఎందుకంటే నీకు నష్టాలు అధికంగా ఉన్నాయి, తెలివితేటలు బాగా ఉన్నాయి, ప్రతిదీ కూడా తెలుస్తూనే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు అంతే సమస్యలు మీరే కొనుక్కొచ్చుకునే విధంగా ఉన్నాయి అన్నమాట. తర్వాత విషయం, వివాహ విషయం అయిందా? ప్రయత్నం చేస్తున్నారా? అవునవును. కాకపోతే మా వైశ్యంలో దొరకట్లేదు స్వామి. అంటే మీ వైశ్యంలోనే దొరకలేదంటారు? అంటే వేరే క్యాస్ట్ చూస్తున్నాను. అది కరెక్ట్ కాదు కదా స్వామి. మార్కెట్ లో ఇప్పుడు అంటే మధ్యతరగతి వాళ్ళకి కష్టం ఉంది సంబంధాలు. అలా అని కాదు. ఎందుకంటే వేరే క్యాస్ట్ అనేది, క్యాస్ట్ గురించి చెప్పాలి అంటే ప్రపంచంలో అందరూ ఎవరికి ఇష్టం వచ్చేటో వాళ్ళు చేసుకుంటూ పోతే ఎవరికి ఎవరు ఏమి అవుతారు అంటే కాకపోతే మా దాంట్లో అంటే తర్వాత ఇప్పుడు మనం అందరం అలాగే ఆలోచిస్తే తర్వాత ఎవరికి ఎవరు ఏమవుతారంటే వాయు వరుసలు ఏమవుతాయి? మొత్తం టోటల్ గా ప్రపంచం అంతా ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చేసేసుకున్నారే అనుకుందాం.
అప్పుడు ఎవరు ఏమవుతారు, అప్పుడు సంబంధాలు ఏమిటి, వరుసలు ఏమిటి, ఇలా చాలా చెప్పుకుంటూ పోతుంటే చాలా అవుతాయి. కానీ అది వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. మీ సంఘంలోనే ఉన్నారు, దొరుకుతారు. ఇదంతా కూడా ఏంటంటే దోషం ఉంది కాబట్టి వాటి ప్రభావాలే అందరికి ఇలా ప్రేరేపణ జరుగుతూ ఉంటాయి, ఆలస్యం కలుగుతూ ఉండడం వల్ల. ముందు మీరు జాతకాన్ని తెలుసుకుని ఏదైనా పరిహారం చేయించారా? మీకు గ్రహణ దోషం ఉంది, మరి ఏదైనా పరిహారం చేయించారా? హలో, చేసావా? ఏం చేసావు? కాళహస్తిలో రాహుకేతువులకు చేసాము, అట్లనే శివునికి అభిషేకం కూడా చేసాం స్వామి. మంచి మాటే. రాహుకేతువులు చేయడానికి కాలసర్ప దోషం కాదు ఇది. మనకు కాలసర్ప దోషం ఉంటేనే కాళహస్తిలో చెయ్యాలి. అంటే మనకున్న లోపానికి తగినట్టుగా మనం చెయ్యాలి. అలా కాకుండా అన్నిటికీ ఒకటే మన పరిహారం సరిపోతుందా అంటే అది సంబంధం లేని విషయం. గ్రహణ దోషం అన్నాను కదా, దానికి తగినట్టుగా నువ్వు ఇండివిజువల్గా హోమం జరిపించాలి దాన్ని, గ్రహణ దోషానికి సంబంధించి. సరే, ఇవన్నీ కూడా మనకు టీవీ లైవ్లో ఆ టైం సరిపోదు. మీ అపాయింట్మెంట్ తీసుకొని నీ జాతకాన్ని పూర్తిగా తెలుసుకొని పరిహారం చేసుకో. దానికి తగిన కరెక్ట్ రెమెడీ తెలియచేస్తాను. అప్పుడు నీకు మంచి సంబంధం మీ సంఘంలోనే దొరుకుతుంది. ఈ సంవత్సరమే నీకు వివాహం అవుతుంది. దానికి నాది బాధ్యత. సరేనన్నా? శుభం. థ్యాంక్ యూ గురువు గారు. వివాహం తొందరగా కావటానికి చక్కటి పరిష్కారం తెలియజేశారు. అలా కాలర్స్ అడిగిన ఆ ప్రశ్నలు కూడా చక్కని పరిహారం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.